ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ షహీద్ డ్రోన్లు బహ్రెయిన్పై దాడులు చేసింది. ప్రధాన టార్గెట్ యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, మీనా సల్మాన్ పోర్ట్ అండ్ సల్మాన్ ఇండస్ట్రియల్ జోన్ అండ్ అరబ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ యార్డ్ని ధ్వంసం చేశారు. కాగా బహ్రెయిన్ 61 పైగా మిసైళ్లను మరియు 34 పైన డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేశారు. కానీ కొన్ని హిట్ అయ్యి భవనాలను దెబ్బతీశాయి. సివిలియన్ ఏరియాలు కూడా లైక్ మనామాలో హైరైజ్ బిల్డింగ్స్, హోటల్స్, రెసిడెన్షియల్ ఏరియాలో ఫాలింగ్ డెబ్రిస్ నుంచి ఫైర్స్ మరియు మైనర్ ఇంజురీస్ కి గురయ్యారు. 3 నుంచి 4 హాస్పిటల్కు వెళ్లి డిశ్చార్జ్ అయ్యారు. 1 లేదా 2 మరణాలు రిపోర్ట్ అయ్యాయని వారు షిప్పింగ్ యార్డ్ వర్కర్స్ గా చెబుతున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలను షెల్టర్లకు వెళ్లమని చెప్పింది. కూల్గా ఉండమని అన్నారు. యుఎస్ ఎంబసీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమెరికన్స్ కు రీకన్సిడర్ ట్రావెల్ అని అడ్వైజరీ ఇచ్చింది. నాన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ పర్సనల్స్ అండ్ ఫ్యామిలీను డిపార్ట్ చేయమని ఆర్డర్ చేసింది. కాగా ఖమేనీ మరణం తర్వాత ప్రో ఇరాన్ అండ్ యాంటీ వార్ ప్రొటెస్ట్ మనామాలో జరుగుతున్నాయి. దీంతో భారీ డెమోలిషన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ క్లాషెస్ జరగడంతో టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అథారిటీస్ పై ఫేక్ ఏఐ ఇమేజెస్ అండ్ వీడియోలు స్ప్రెడ్ చేసే వారిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత సిచ్యువేషన్ హైటెన్షన్ గానే ఉంది. ఫిఫ్త్ ఫ్లీట్ లో షిప్స్ అన్ని చాలా వరకు సముద్రంలోకి మూవ్ అయ్యాయి. గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను ఖండిస్తున్నారు. రెస్పాన్స్ యాక్షన్స్ చర్చిస్తున్నారు. ఆయిల్ మార్కెట్ డౌన్ అయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ థ్రెట్ లో ఉంది. బహ్రెయిన్ కింగ్ అయిన కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇరాన్ మిసైల్ అటాక్ ను స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు. ఇది సార్వభౌమత్వం అండ్ ఇంటర్నేషనల్ లా వయోలేషన్ అని చెప్పారు. జిసిసి కౌన్సిల్ ఎక్స్ట్రా ఆర్డినెన్స్ మీటింగ్ లో ఇరాన్ అగ్రెషన్ ను ఖండించారు. జిసిసి దేశాలు సెల్ఫ్ డిఫెన్స్ రైట్స్ ను రీఆఫర్ చేశారు. ఇంటర్నేషనల్ కమిటీ ఈ అటాక్స్ ను ఖండిస్తుంది. హాస్టైల్ యాక్ట్ ను ఆపేయాలని చెప్పారు.